గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన ఒక హ్యాట్రిక్ ఎంపీ, దేశంలోని యువనేతగా మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడుగా రాజకీయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ సొంత గడ్డపై పొలిటికల్ ఇష్యూస్పై ఎందుకనో దృష్టి పెట్టడం లేదా? అంతా తన బాబాయ్ చూసుకుంటారని సైలెంట్ అవుతున్న ఆ లీడర్ ఎవరు? కింజరపు ఎర్రన్నాయుడు సిక్కోలు జిల్లా రాజకీయాల్లో దిగ్గజ లీడర్. 4 సార్లు హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా, 4 సార్లు శ్రీకాకుళం ఎంపీగా పనిచేశారు. అటు కేంద్ర మంత్రిగా పనిచేసిన పవర్ఫుల్ లీడర్. కానీ 2012లో రోడ్డు ప్రమాద దుర్ఘటనలో ఆయన చనిపోయారు. దాంతో ఎర్రన్నాయుడు వారసుడిగా అనూహ్యంగా కింజరపు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వరుసగా 2014, 2019, 2024లో ఎంపీగా గెలిచి రామ్మోహన్ నాయుడు సైతం హ్యాట్రిక్ కొట్టాడు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా సైతం చురుగ్గా పనిచేస్తున్నారు. కానీ లోకల్ పాలిటిక్స్ లో వీక్ అయ్యారన్న చర్చ శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస అసెంబ్లీ స్థానాలలో టీడీపీ, కూటమి పార్టీలు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి మధ్య విభేదాలు ఉన్నాయి. వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుదే. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయం చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది. కేవలం ఎంపీ, కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు జిల్లాకు వస్తున్నా కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వీటితో పాటు అఫీషియల్స్ గ్రీవెన్స్ కి మాత్రమే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పరిమితమవుతున్నారని సొంత పార్టీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో మంత్రి రామ్మోహన్ నాయుడు ఎవరిని సిఫార్సు చేయడం లేదు. అంతెందుకు అధికారుల బదిలీల ప్రక్రియలో సైతం ఈ యువనేత సిఫార్సులు చేయడం లేదట. ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు చెప్పినా అలాగే చూద్దాం అంటారే తప్ప వాటిపై దృష్టి పెట్టరని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి పైవాటిలో కొన్ని రామ్మోహన్ నాయుడు బాబాయ్, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు చక్కబెడుతున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరూ ఒకే చోట, ఒకే ఇంట్లో ఉన్నా ఈ జిల్లాలో సైకిల్ పార్టీలో విభేదాలు ఎన్నో ఉన్నా పరిష్కారం వైపు చూడడం లేదన్న టాక్ వినిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలన్నీ అంతా బాబాయ్ చూసుకుంటారని కేంద్ర మంత్రి అనుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. ఏది ఏమైనా యువనేతగా, పార్టీలో ఎంపీగా, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి హోదాలో పెద్ద దిక్కుగా వ్యవహరించాల్సిన రామ్మోహన్ నాయుడు మాత్రం చాలా విషయాల్లో ప్రేక్షక పాత్ర పోషించడం కొంతమందికి నచ్చడం లేదు. అటు ఆమదాల వలస అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లడం లేదు. స్థానిక ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్కి అచ్చెన్నాయుడికి మధ్య ఉన్న విభేదాలే ఇందుకు కారణం. ఇలాంటి సందర్భాల్లో రామ్మోహన్ నాయుడు సమన్వయం చేయడం ఎంతైనా అవసరం. కానీ కేంద్ర మంత్రి మాత్రం తన పనేదో తాను చూసుకుంటూ వెళ్తుండడం సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదని అంటున్నారు. మొత్తం మీద శ్రీకాకుళం రాజకీయాలన్నీ అచ్చెన్న డైరెక్షన్లోనే నడుస్తున్నాయి. అచ్చెన్నాయుడికి తెలియకుండా ఏ నేతకు పదవులు దక్కడం లేదు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏ ఒక్క నేతకు నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవులు ఇవ్వాలని సిఫార్సు కూడా చేయడం లేదట. ఇటీవల కొందరు నేతలు పదవుల కోసం మంత్రి అచ్చెన్నను కలిస్తే వారికి భంగపాటు ఎదురైందట. దాంతో రామ్మోహన్ నాయుడి వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇద్దరు మంత్రులు ఉన్న సిక్కోలు టీడీపీ కంచుకోటలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దూకుడు పెంచాల్సిన అవసరం ఉందని అనుచర వర్గం చెబుతుంది. లేని పక్షంలో కేంద్ర మంత్రికి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఇక మీదట అయినా కేంద్ర మంత్రి స్పీడ్ పెంచుతారా, సిక్కోలు రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.